కోసుకునే కోడి తప్పించుకుంటే ఫ్యామిలీ మొత్తం వెంకలపడినట్టు అలా వెంకలపడ్డారండి భయ్యా. మొన్న లోడ్ ఒకటి వస్తే కాల్ తీసేసిన వాళ్ళే స్వామి, ఆ కోపంలో ఉన్నారు. కాలు తీసేసారా? ఆ. మీకేం పిచ్చా? పిచ్చి కాదు స్వామి, పగ. తెలుగోడు పోకూడదు, తమిళోడి రాకూడదు. ఇంతకీ నువ్వు ఆడికి పోవాలి స్వామి? కేజీఎన్ కాలేజ్ కి. నువ్వు శానా లక్కీ స్వామి. ఈ తిరుపురం చరిత్రలోనే అటు పక్క పోయి అన్ని పార్టీలతో నువ్వు బయటపడింది నువ్వు ఒక్కనవే. హైదరాబాద్ లో చిన్న గొడవ అయితేనే పోలీసులు వస్తారు, ఇక్కడ నరికేసుకుంటున్నా పట్టించుకోరా? ఈ ఊరు జమీందారు చాలా పవర్ఫుల్ స్వామి. ఈ ఊర్లో ఎవరు ఎంత పెద్ద గొడవ చేసినా పోలీస్ స్టేషన్ పోయేదిలే. అసలు ఈ ఊర్లో పోలీస్ స్టేషన్ లేదు. ఎంత పెద్ద సెటిల్మెంట్ అయినా పంచాయతీలోనే. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అసలు ఏంటి భయ్యా ఈ ఊరు గొడవ? యో, నువ్వు చదువుకోవడానికి వచ్చినోడు చదువుకుని పోసామే. ఈ ఊరు గొడవలో కాళ్ళు వెళ్ళి పెట్టకాకు. సరే, మా కాలేజ్ లో గొడవలు పరిస్థితి ఏంటి? కాలేజీలో గొడవలా? ఛాన్సేలే. ప్రిన్సిపాల్ పరమాత్మ, పరమ స్ట్రిక్ట్. గొడవలంటే గిట్టదో, ప్రాంతాలంటే పడదో. తెలుగైనా తమిళైనా కాలేజీ బయటే. ఒక్కసారి క్యాంపస్ లో అడుగు పెడితే అందరూ ఒకేలా ఉండాలా, ఆయనకి నచ్చినట్టు నడుచుకోవాలా. కాలేజీలో ఎవ్వరు చదవాలన్నా హాస్టల్లో ఉండాల్సిందే, కలిసి ఉండాల్సిందే. వాడు తేడాగడేవో చూసుకో ముందు. రేఖ, వాళ్ళిద్దరు కొట్టుకున్నారు. 1 వీక్ సస్పెండ్ చేయి. సార్ మేము వైఫై ఇచ్చుకున్నావా? అదంతా నాకు తెలియదు. నీ చేత్తో వాడి చేతిని కొట్టావు అంటే మీ ఇద్దరు కొట్టుకున్నారు. గెట్ అవుట్ ఆఫ్ మై కాంపౌండ్. రేఖ, బా నేను రాత్రి టీవీలో భాష సినిమా చూశాను రా. ఎంత చేసినా తెలుగులో చేసిన తీస్తా ఆయన తమిళ్లో చేయలేకపోయి. ఏదన్నా రజనీకాంత్ గారికి తెలుగు అంటే కొద్దిగా మామగారు ఎక్కువ. నీ మాటలు ఏంటంటే రజనీకాంత్ కూడా రీజనల్ ఫీలింగ్ వచ్చుద్రా. రేఖ, వీళ్ళని 1 వీక్ కాదు 1 మంత్ ఈ రేడియస్ లో కనిపించకుండా డీబార్ చేయి. ఇలాంటి హైదరాబాద్ లో ఉంటే దుప్పటేసి కొట్టేవాని. నీలాంటి వాళ్ళ కోసమే ఆయన అర్ధరాత్రి కూడా తలుపులు తెరిచే పడుకుంటాడు. బెటాలియన్ ఫోర్స్, సామ్రాజ్య దుష్మన్, ఏక్ గోలీ ఏక్ దుష్మన్, ఫైర్! అంటే మా కాలేజ్ లో గొడవలు జరగవా? ఏంది స్వామి, నువ్వు కాలేజీలో చదువుకోవడానికి వచ్చినావా లేక గొడవలు పెట్టుకుని గొడ్డలు చించుకునేదానికి వచ్చినావా? చెప్పు భయ్యా. ఈనేటట్లేవు నువ్వా. ఆ నల్లసీని గడి సెట్లో నెలకోసారి జరుగుతాయిలే. నల్ల సీనా? ఆడేవాడు? ఈ కాలేజీ క్యాంటీన్ ఓనర్. అన్అఫీషియల్ గా కాలేజీ వెనకాల ఉన్న షెడ్ లో డబ్బులు తీసుకుని తెలుగు తమిళ బ్యాచ్లకు ఫైట్లు పెడతా ఉంటాడు. గెలిచినోడు నెలంతా కింగ్లా బతుకుతాడు, ఓడిపోయినోడు వాళ్ళ ముందు తల దించుకుని తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు పోసుకోండి రా. ఈ రోజు ఫస్ట్ తారీఖు కదా స్వామి, ఈ పూట ఫైట్ ఉంటది. అయితే అక్కడికే పోనీ భయ్యా. అనుకున్నా. యో స్వామి, నువ్వు ఎట్టా కాలేజీని కెలికేసేలా ఉండాలి గానీ, ఇద్దో నా కార్డు, ఏదైనా అవసరం పడితే ఫోన్ చేయి. ఒరే పొలకేసే, వా ఇడ్లీలు తిన్నావు, బకెట్ సాంబార్ తాగినావు, జల్లికట్లో ఆంబోతు మేపినట్టు మేపే కదరా. 2 దెబ్బల కింద పడిపోతే ఎట్రా? జల్లి కొట్టు, మన పొలం నిలబెట్టు. కొట్టానే
లేసి కొట్టడం మనం లుంగిలు కట్టడం జరిగే పని కాదు గానే ఈయన కూడా తెలుగు ముందు తలదించుని బతికేద్దాం. రేయ్ ఆ లుంగిలు తీసి లోపల పెట్టండి. ఈసారి కొంచెం ఫ్రెష్ గా ఉన్న పంపించండి అమ్మా. జెంట్స్ అయితే బెటర్ అమ్మా. ఏం కావాలి పప్పా కూల్ డ్రింక్ గేమ్ లో పార్టిసిపేషన్ కావాలి. 500 అవుద్ది. కూర్చోండి కూర్చోండి, సత్య తరపున పార్టిసిపెంట్ వచ్చాడు. ఇది ఎవడో నాకంటే తెలగొన్నాడు. ఒక 2 ఎక్స్ట్రా పీక్. ఓ ఓ ఓ ఓ ఓ. ఆహా, భలే ఉన్నారు చూడ్డానికి అందరా. ఈ పిచ్ లో ఆడడం ఇదే ఫస్ట్ టైం భయ్యా. నేను కొడతాననే కాన్ఫిడెన్స్ లేదు కానీ కనీసం 4 దెబ్బలు తినేసి వెళ్ళిపోతా. దా రే బచ్చా, అక్కడ ఎవడో కొడుతున్నాడు రా. అందుకే కదరా ఏడుకొచ్చేసిన. ఒరే కొట్టేది వాళ్ళోండి రా. ఏం మాడుతాండావురా? ఒరే నువ్వు ఇటు లేట్ చేసి వాడు వెళ్ళిపోతాడు రా. పద. వాడు ఎవడేంటాడు ఒరే పిచ్చి పులక, ఓ లోన్ అట్ట కొట్టాడంటే వాడు ఖచ్చితంగా మాట్లాడాడు కదరా. అదేంటాడు? ఎనిమిది 9 10 11. యో ఎవరు నువ్వా? యో సార్ నిన్నే, ఎవరు నువ్వా? న్యూ జాయినింగ్ రా. ఓహో అట్టనా. అయితే నువ్వు ఉండాల్సింది ఈడ కాదు, ప్రిన్సిపాల్ ముందు. సిటీ నుంచి వచ్చావు, అక్కడ అందరూ బాగానే చదువుతారు కదా, మరి అక్కడ వదిలేసి ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు? నా ప్రాబ్లం కూడా అదే సార్. అక్కడ అందరూ బాగా చదువుతారు, నాకు అక్కడ ఎవరు తోడలేరు సార్. అది ఇక్కడైతే వీళ్ళు చదవరు, నేను చదవను. కలిసిమెలిసి బతికేస్తాను సార్. నువ్వు వెళ్ళి హాస్టల్లో జాయిన్ అవ్వు. ఓకే సార్. వీడిని కొంచెం అబ్జర్వేషన్ లో పెట్టు. ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను సార్. బ్రో ఇదే మన హాస్టల్. ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళనే మన ప్రిన్సిపల్ అంటూ ఉంటాడు. అతను మటుకు ఏడే ఉండిపోయాడు అనుకో. ఏంద్రా మీ రూమ్ లో ఉండేదే? తినడానికి తప్ప దేనికి పనికిరారో. బ్రో నువ్వు ఆడ ఈడ ఉండడానికి వీల్లేదు. నువ్వు ఏడ ఉండాలా? నా రూమ్ లో ఉండాలి. అదా అమ్మాయిల్ని మరి ఆకర్షించడం ఉదయం లేచి స్నానం చేయాలి రోజునా. అవ్వా ఈడు కింద ఉండాలా, నువ్వు పైన ఉండాలా. ఎవడైనా మనల్ని టచ్ చేయాలంటే భయపడాలా. ఆ పిల్లాడెవడో తెలుసుకున్నావప్పా. మన కాలేజీ కొత్తగా వచ్చిండంట. తెలియకటు పక్కకు పోయినా తెలివిగా తప్పించుకున్నాడని ఆటో బోసుగడి చెప్పిండు. సరే పోండే. పంటేం వేయమంటారయ్యా? ఇప్పుడు ఏ వేసినారో మొక్కజొన్నయ్యా. వాళ్ళకి మనం ఎక్కడ తగ్గకూడదు. మొక్కజొన్న వేసేయండి. అంతమందిని పరిగెత్తించినాడంటే కోడి మీద ఒక్కన్నేయాల్సిందే. Good evening, sir. గుడ్ ఈవినింగ్. I will study, sir. గుడ్ బాయ్. ఏంటి బ్రో ఈ హాస్టల్ ఎంత సైలెంట్ గా ఉంది? ఎవడేం కొట్టుకోడా?
రూముల్లో బాత్రూంలో తప్ప మిగతా అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఫిట్ చేసి ఉండలా అందుకే మేమంతా నెల రోజులకోసారి ఆ షెడ్ లో పడి కొట్టు సచ్చేది ఇంకో నెల వెయిట్ చేయాలా మా బాబు నన్ను ఇలా బుక్ చేసినందుకు. రే మచ్చి వాడు మనోడా కదా కనుక్కో. బ్రో నీ ఫేవరెట్ హీరో ఎవరైంది? రజనీకాంత్ బ్రో, రోబోట్ 10 టైమ్స్ చూసా. ఆడి ఫేవరెట్ హీరో రజనీకాంత్ అని చెప్పట్లే ముట్టాల్. ఇంకేంది డౌట్? ఒరే మచ్చి వాడు తెలుగు చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నాడు మచ్చి. అది అడుగు అడుగు. ఏంద్రా ఈ డౌట్? అడుగు. బ్రో నువ్వు తెలుగు చాలా స్వచ్ఛంగా మాట్లాడుతుండావా? నాకు 4 లాంగ్వేజెస్ వచ్చు బ్రో. ఇట్రారా. వాడికి 4 లాంగ్వేజ్ వచ్చాడు రా చదువుతున్నావు. ఏదో తంతుందే. అది కాదు మచ్చి. అది కాదు కానీ ఆను ఎంత అందంగా అన్నావా? మీది ఆంధ్రానా? ఏంటని మీ గోలా? నాది ఆంధ్ర కాదు, అయితే ఇక్కడ ఉండకూడదా? నువ్వుంట్రా సామె. ఇన్నాళ్ళు ఫైటింగ్ లో ఓడిపోతూ వాళ్ళ ముందు తలదించుకు బతికాము. వాళ్ళు ఎదురొస్తే తప్పుకున్నామో, తిడితే పడ్డాము. అంతెందుకు ఈ కాలేజీలో అమ్మాయిలకి కాళ్ళుండాయని తెలుసు గాని ముఖం ఉందని మాకేడ తెలుసు? మళ్ళీ ఇన్నాళ్లకు నీ వల్ల మాకు తలెత్తుకునే అవకాశం వచ్చింది. ఏంగా రేపటి నుంచే ఆట మొదలైందిరా. బ్రో ఇప్పుడే